హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరూ ఎంతో ఇష్టంగా తినే సమోసా రెసిపీ, అది కూడా రెండు రకాలుగా చూద్దాం. సమోసాలని కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వాటిని ఫోల్డ్ చేసుకునే విధానమైనా సరే, దాంట్లో స్టఫింగ్ మసాలా అయినా సరే. సో ఇక్కడ నేనైతే ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వాము వేసుకొని వేడి చేసిన ఆయిల్ కొంచెం వేసేసుకోవాలి. మనకి సమోసా పైన లేయర్ అనేది క్రిస్పీగా రావడానికి. సో ఇట్లా వేసేసి మొత్తం ఆ పిండిని కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని కొంచెం గట్టిగానే తడిపి పెట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా ఉండొద్దు. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే తడిపేసుకొని దాంట్లో నుంచి చిన్న చిన్న ముద్దలు తీసి పెట్టుకోవాలి. పైన ఒక మూత పెట్టేసి మనం 10 నిమిషాలు పక్కన పెట్టేసి, ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్లోకి 2 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకొని కొంచెం వాటర్ పోసి ఆ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు వేసేసుకోవాలి. కచ్చపచ్చగా దంచినాయి అనమాట. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా అల్లం ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకోవాలి. కొంచెం క్యారెట్ని కూడా అట్లా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత దీన్ని మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, చాట్ మసాలాను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇట్లా మంచిగా కలిపిన తర్వాత ముందుగానే బాయిల్ చేసుకున్న ఆలు ఉంటుంది కదా, దాన్ని స్మాష్ చేసేసి దీంట్లో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మసాలా అంతా ఆలుకి పట్టేటట్టు అట్లా మంచిగా కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. తర్వాత లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. మనకి ఇది చట్పటాగా ఉండాలి సమోసా స్టఫింగ్ అంటే కొంచెం నిమ్మకాయని యాడ్ చేసేసుకోవాలి. ఒక 1/2 లెమన్ అయితే సరిపోతుంది. ఇట్లా ఈ నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇంకా ఈ స్టఫింగ్ని పక్కకు పెట్టేసేయాలి. కొంచెం చల్లగా అయిపోవాలన్నమాట. నెక్స్ట్ స్వీట్ కార్న్ సమోసా కోసం మనం స్వీట్ కార్న్ని ముందుగానే బాయిల్ చేసేసుకోవాలి. దాంట్లోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని లాస్ట్లో కొంచెం నిమ్మకాయ రసాన్ని వేసేసుకొని మొత్తం అట్లా చేతితోని కలిపేసుకుంటే మసాలాలన్నీ మంచి స్వీట్ కార్న్కి పడతాయి అనమాట. సో స్టఫింగ్ అయితే మనం అట్లా రెడీ చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ సమోసాకి మనం ఆ పిండి తడిపి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. మరీ సన్న లేయర్ లాగా ఉండేటట్టు చేసుకోవాలి, లావుగా ఉండొద్దు. ఇట్లా సన్నగా చేస్తే మనకు సమోసాలు క్రిస్పీగా వస్తాయి అనమాట. చూస్తున్నారు కదా ఎంత పలుచగా ఉందో ఈ చపాతీ అనేది. సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్ని చపాతీలను రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఇక్కడ మైదా పిండికి బదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ అనేది మనకు బయట తిన్నట్టు రావాలి అంటే మైదా పిండితోనే వస్తుంది అనమాట. సో హెల్దీ వేలో చేసుకోవాలన్నప్పుడు గోధుమ పిండితో చేసుకోండి. ఇక్కడైతే ఈ చపాతీలన్నీ నేను ఇట్లా రెడీ చేసేసుకున్నాను. వీటిని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి లైట్గా కాల్చాలన్నమాట. 10 సెకండ్స్ కాల్చి సరిపోతుంది, అటువైపు ఇటువైపు అంతే. మరి ఎక్కువ చపాతీ పొంగినట్టుగా బబుల్స్ వచ్చినట్టు కాల్చొద్దు, జస్ట్ ఇట్లా కాలిస్తే సరిపోతుంది అనమాట. తర్వాత వీటన్నిటిని మనము ఒక ప్లేట్లో వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇంకా షేప్స్ అనేటివి చూసినా కదా, ఇక్కడ అన్ని చపాతీలను నేను కాల్చి పెట్టేసినాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒకటేసారి కట్ చేసేసుకోవాలి. మనము చూసినా కదా, సైడ్స్కి కొంచెము షేప్ లేకుండా ఉంటుంది కాబట్టి వాటిని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనము అవన్నిటిని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు అనమాట. క్రిస్పీగా నమక్ పారలా ఉంటుంది అనమాట. సో చూసినారు కదా, దీన్ని ఇట్లా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి సమోసా షేప్స్, దాంతో మంచిగా వస్తాయి అనమాట. ఈ షీట్స్ అన్నీ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాలు చేసుకోవడానికి. సో ఇక్కడైతే ఇంకా ఒక 2 చపాతీలు కొంచెం పెద్ద సైజులో వచ్చినాయి అనమాట. వాటిని కూడా కొంచెం పెద్ద సైజు సమోసా కోసం కట్ చేసి పెట్టేస్తున్నాను నేను. చూసినారు కదా, వాటిని మన తర్వాత క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవచ్చు. టీ టైమ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి అవి కూడా. సో ఈ షీట్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం సమోసాలు రెడీ చేసుకుందాం. సమోసా ఫోల్డింగ్ చేయడం కూడా అంత కష్టమేం కాదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కసారి చూస్తే చాలు. చూసినా కదా, ఇట్లా షీట్స్ మనం రెడీ చేసుకున్న తర్వాత మైదా పిండి పేస్ట్ అనేది దానికి మధ్యలో అట్లా కొంచెం రుద్దేసి దాన్ని ఒక్కసారి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ లాగా. చూసినా కదా, దాన్ని మనం అట్లా మైదా పిండి అప్లై చేయడం వల్ల ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా గట్టిగా అతుక్కొని ఉంటుంది అనమాట. సో పైన కూడా కొంచెం ఆ మైదా పిండి పేస్ట్ని పెట్టేసి దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసుకున్నామంటే మనకి సమోసాలు రెడీ అయిపోతాయి. వీటిని మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసాలి ఆరడానికి అనమాట. సో మంచిగా ఆరిపోతాయి, స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మిగిలిన ఆ షీట్స్తోని అన్ని సమోసాలు ఇట్లనే రెడీ చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇదైతే.
చూస్తున్నారు కదా, ఇట్లా మనం షీట్స్ రెడీ చేసి పిల్లలకి ఇచ్చినా కానీ వాళ్ళు ఈజీగా ఈ సమోసాలు ఫోల్డ్ చేసి పెట్టేస్తారు. ఏంటంటే అన్ని సమోసాలు మనం రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లో. చిన్న చిన్న పార్టీస్ అయినప్పుడు కూడా మనమే చేసేసుకోవచ్చు ఇంట్లో. చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. సో ఈ సమోసా రెసిపీ వస్తే మీరు తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇంకో టైపు సమోసా ఫోల్డింగ్ చూద్దాం. జస్ట్ మనం దాన్ని ప్యాన్ పైన కాల్చకుండానే అప్పటికప్పుడు అట్లా చేసేసుకోవచ్చు. చపాతీ చేసి దాని మధ్యలోకి కట్ చేసేయాలి. మైదా పిండి పేస్ట్ని దానికి అతికించేసి దీన్ని కూడా సేమ్ అట్లనే ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి అట్లా కొంచెం మైదా పిండి పేస్ట్ని అప్లై చేసి క్లోజ్ చేసేసుకుంటే మనకి సమోసాలు అయితే ఇట్లా కొంచెం పెద్ద సైజులో రెడీ అయిపోతాయి. అంతే, ఇంకా చాలా రకాలుగా ఫోల్డ్ చేసుకోవచ్చు మనం సమోసాలను. చూస్తున్నారు కదా, ఇది స్ట్రీట్ స్టైల్లో కొంచెం పెద్ద సైజు సమోసా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఒక పెద్ద సైజు చపాతీని చేసి దాని మధ్యలోకి అట్లా కట్స్ పెట్టేసి స్టఫింగ్ని అట్లా 4 చోట్ల పెట్టేసుకోవాలి. ఇక్కడ చుట్టుముట్టు ఈ మైదా పిండి పేస్ట్ని పెట్టేసుకొని దీన్ని జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి మనం అతికించేస్తే సమోసా మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. అంత కష్టమేం కాదు సమోసాలు చేయడము. జస్ట్ ఇది ఫోల్డ్ చేసేటప్పుడు మనం కొంచెం ట్రిక్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని పాటిస్తూ చేసుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా కొన్ని ఈజీ మెథడ్స్లో సమోసా ఫోల్డింగ్స్ని చూసేసేయండి. సో చూస్తున్నారు కదా, సమోసాలన్నీ మనం అట్లా రెడీ చేసేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది మంచి వేడెక్కిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ సమోసాలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ అండ్ టేస్టీ సమోసాలు రెడీ అయిపోతాయి. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ సమోసాలు అయితే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఏ వీడియో పెట్టేసినా మీరు ఫస్ట్ చూసేసేయచ్చు అనమాట. సో ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అప్పటి వరకు బాయ్ బాయ్.